మన విజయనగరం జిల్లా రింగ్ రోడ్ టౌన్ సెంటర్ లేఅవుట్లో వేయించేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎంతో వైభవోపేతంగా ధనుర్మాస మహోత్సవం జరుగుతున్నాయి. ఉత్సవంలో భాగంగా ఈనాడు విశేషంగా వైకుంఠ ఏకాదశి, దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే, ఆషాఢ మాసంలో మహావిష్ణువు శయనిస్తే కార్తీక మాసంలో ప్రక్కకి తిరుగుతాడట. తర్వాత వచ్చేటువంటి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి అని అంటాం కదా, ఈ ఏకాదశి నాడు నిద్రలేస్తాడట. ఈరోజు స్వామిని చూడుటకే ముక్కోటి మంది దేవతలు వస్తారట. అందుకే ఈనాడు ముక్కోటి ఏకాదశి అంటారట. వైకుంఠంలో సేవించుకుంటారు కాబట్టి వైకుంఠ ఏకాదశిని కూడా అంటారు. విశేషంగా మన దేవాలయంలో ఈ సప్తలోకాలు వైకుంఠం కూడా పెట్టడం జరిగింది. ఎలా అయితే పైనున్న మహావిష్ణువుని 7 లోకాలు దాటి శ్రీవైకుంఠంలో సేవించుకుంటారో, ఇక్కడ కూడా 7 లోకాలు దాటొచ్చి శ్రీవైకుంఠంలో స్వామిని సేవించుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఈరోజు ఎవరైతే భక్తులు స్వామిని సేవించుకుంటారో వాళ్ళందరికీ కూడా స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందట. అలాగే విశేషంగా మనకి ఎప్పుడూ దర్శనమిస్తున్న రంగనాథుడు కూడా అనంత పద్మనాభ స్వామి అవతారంలో దర్శనమిస్తున్నాడు. ఎట్లా అయితే తిరువనంతపురంలో 3 ద్వారాలు ఉంటాయో ఇక్కడ కూడా ఆ విధంగా పెట్టడం జరిగింది. విశేషంగా మరో విశేషం ఏమిటంటే, పూరీ క్షేత్రాన్ని తలిపించే విధంగా కూడా అక్కడ పుష్కరంలో జగన్నాథ స్వామిని, దాని చుట్టూ దీపాలని గట్రా చాలా ఎంతో మరింత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు మన దేవాలయాలలో ఈ సంవత్సరం ఉత్సవాలు. ఇవే కాకుండా తర్వాత రేపు వచ్చేటువంటి కోడారే, తర్వాత పరమపద ఉత్సవం అని పెద్దలకి సంబంధించిన ఉత్సవం కూడా జరుగుతుంది. మన ఇంట్లో అనివార్య కారణాల వల్ల పెద్దలకి మనం తిథులు నిర్వహించలేము. ఎల్లుండి జరిగేటువంటి ఉత్సవం రోజు మీ పెద్దల పేరుతో అర్చన చేస్తే చాలు, వారికి మోక్ష ప్రాప్తి లభిస్తుందని శాస్త్రవచనం. తర్వాత భోగి కళ్యాణం అలా మరింతగా కూడా విశేషమైన కార్యక్రమాలు మన దేవాలయంలో జరుగుతాయి. భగవద్బంధువులందరికీ కూడా మరొక పర్యాయం ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలతో జై శ్రీమన్నారాయణ.